హైదరాబాద్లో మరోసారి భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన పడింది. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈదురుగాల్లకు పలుచోట్ల చెట్లు కూలిపోయాయి. విజయనగర్ కాలనీలో ఆటోపైన విద్యుత్ స్తంభం విరిగిపడింది. ఆ సమయంలో ఆటోలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. హైదరాబాద్లో మరోసారి భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన పడింది. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు కూలిపోయాయి. విజయనగర్ కాలనీలో ఆటోపైన విద్యుత్ స్తంభం విరిగిపడింది. ఆ సమయంలో ఆటోలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. హైదరాబాద్లో మరోసారి భారీ వర్షం. నగరంలోని పలు ప్రాంతాల్లో వానకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లలో అందిస్తారు. పవన్, భారీ వర్షం కూడా పడటంతో హైదరాబాద్ లో రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమలమయ్యాయి. ముఖ్యంగా చూస్తే భారీ వర్షానికి రోడ్లపైన నీరు నిల్చోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు కూడా గురయ్యారు. ఎందుకంటే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా ఇప్పటికే చాలా చోట్ల కూడా చిన్నపాటి భారీ వర్షానికి కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడం, అంతేకాకుండా రోడ్లపైనే పూర్తిగా ఈ యొక్క వర్షపు నీరు నిల్చొని ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా చూస్తాము. అదే తరహాలోనే కూడా నిన్న కూడా పూర్తిగా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు ఇక ట్రాఫిక్ సమస్యను ఎప్పటికప్పుడు క్లియర్ చేయడానికి కూడా దీనికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు కూడా రోడ్లపై కూడా వచ్చారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయం కూడా కలిగింది. విద్యుత్ అంతరాయంతో కొంత ఇబ్బంది పడ్డా కూడా దీనికి సంబంధించి మళ్ళీ తిరిగి ఒక విద్యుత్ రావడంతో కొంతమంది కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఇస్తాము. మరోవైపు చూస్తే దీనికి సంబంధించి స్థానికంగా ఉన్న ఆల్సాబాద్ కేఫ్ వద్ద ఒక విద్యుత్ స్తంభం కూడా ఒక్కసారిగా కుప్పకూలింది. రోడ్డుపై పక్కకి ఆగి ఉన్న ఆటో పైన కూడా ఈ యొక్క స్తంభం పడింది. అయితే ఒక ప్రమాదంలో పూర్తిగా మంచమైన పరిస్థితి కూడా చూస్తున్నాము. అంతేకాకుండా ఆటోలో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క భారీ వర్షాలకు మాత్రం ఇప్పటికే ప్రభుత్వము చాలా హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. ఎక్కడైతే వర్షము పడ్డప్పుడు రోడ్లపైనే వర్షపు నీరు ఉంటుందో అక్కడ మాత్రం వెంటనే సమస్యను పరిష్కరించాలని చెప్పి కూడా ప్రధానంగా ఇప్పటికే అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేస్తుంది. అయితే ఈ క్రమంలోనే దీనికి సంబంధించి కూడా నిన్న కూర్చిన భారీ వర్షానికి మాత్రం ఎప్పటికప్పుడు పోలీసులు రోడ్లపైకి వచ్చి దీనికి సంబంధించి పూర్తిగా వర్షం నీరు నిల్చోడానికి ఉండకుండా సమస్యను క్లియర్ కూడా చేశారు. అంతేకాకుండా చూస్తే మాత్రం ప్రధానంగా ఇంకా ఈ రోజు రేపు కూడా కురుస్తున్న భారీ వర్షాలకు కూడా అలాగనే అప్రమత్తంగా ఉంటాము. ఎక్కడ కూడా ఎలాంటి సమస్య తలెత్తకుండా పూర్తిగా జాగ్రత్త చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే అధికారులు కూడా అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.